రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలోని దేశవ్యాప్తంగా కూడా ఎలాంటి నిరసనలు చెలరేగాయి. అలాగే దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఎటువంటి నినాదాలతో దద్దరిల్లి మార్మోగిపోయింది. అలాగే ఎంత రక్తపాతం జరిగింది. అలాగే అధికారులు పోలీసుల పైన, స్టూడెంట్స్ పైన, అక్కడున్న యువత, జెన్జీలు రాళ్లు రువ్వుకోవడము, లేనిపోని వెపన్స్ తోని దాడులు చేసుకొని మొత్తం కూడా రక్తమోడిన పరిస్థితుల్ని మనం చూసాం. సో ఇదంతా కూడాను ఇన్ని సంవత్సరాలలోని లేని ఉద్యమము ఈ రోజే ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఎప్పటి నుంచో నీట్ పేపర్ లీక్ అవుతుంది. మళ్ళా రీ ఎగ్జామినేషన్ ఉంటుంది. మళ్ళా ఎగ్జామ్ రాస్తారు. పాస్ అయిపోయిన వాళ్ళు పాస్ అయిపోతారు. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే మళ్ళా రీ రీ కరెక్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడే ఎందుకు ఈ రెవల్యూషన్ వచ్చింది అంటే, ఈ రోజు దీని గురించి మన ఆలోచన కాదు, మోదీ ప్రభుత్వం కూడా ఇదే ఆలోచిస్తోంది. సో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చాలా ఫోకస్డ్ గా పనిచేయాలనే ఒక గట్టి సంకల్పాన్ని చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. సో ఏదైతే ఈ విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా ఇంతటి సంచలనాన్ని సృష్టించాయో, ఎప్పటికీ కూడా జీవితంలో గుర్తుండిపోయే విధంగా జరిగిన ఈ నిరసనలు ఏవైతే ఉన్నాయో, సో వీటికి ఒక మంత్రి రాజీనామాతోని పరిష్కారం వచ్చేసిందా అని అంటే, రాలేదు ఇంకాను అనేది అందరూ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఓన్లీ సిజేపీ వాళ్ళని తప్ప. వాళ్ళకి ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకి వాళ్ళు ఉద్యమం చేసేసాము, సక్సెస్ అయిపోయింది, ఒక మంత్రిని గద్దె దించేసాము అని ఆలోచిస్తున్నారు తప్ప, నిజంగానే రియాలిటీలో ఆలోచించుకుంటే దానికి సొల్యూషన్ దొరికిందా అంటే దొరకలేనట్లే. మరి సొల్యూషన్ దొరకలేదు, ఒక మంత్రి రాజీనామా తమ పార్టీ నుంచి చేసేసినా కూడా ఎక్కడా కూడా బీజేపీ పార్టీ తల ఉంచింది, తలొగ్గింది అని అంటున్నారే గాని దాని వెనుక ఇంకా ఏం కృషి చేస్తున్నారు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఏవి సరిదిద్దుకునే పనిలో ఉన్నారు. ఈ ఉద్యమాన్ని ఇలాగే మనం ఒకవేళ కంటిన్యూ చేస్తే ముందు ముందుకి అది చాలా పెనుముప్పుగా మారే అవకాశం ఉంటది. గొడవలు, అల్లర్లు పెరిగిపోతాయి, హత్యాకాండ పెరుగుతుంది. సో ఇదంతా కూడా మరో బంగ్లాదేశ్ మాదిరిగాను అంతకన్నా మించి గొడవలు జరిగే అవకాశం ఉందని భావించిన బీజేపీ ఒక మెట్టు దిగి, అది నటనే కావచ్చు, నిజమే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అక్కడ దేశ సమగ్రత, దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఒక మంత్రిని పూర్తిగా ఎలిమినేట్ చేయడం జరిగింది. మంత్రిని తీసేశారు, అయిపోయింది అక్కడతోని. జంజీ లేదా యువత, స్టూడెంట్స్ చల్లబడ్డారు. మేము గెలిచేసామంటే యువతలో ఉన్నది అదే, మైనస్ కావచ్చు, ప్లస్ కావచ్చు. ఆ ఉడుకు రక్తం ఎట్లా ఉంటదంటే, ఎంత ఫోర్స్ గా వాళ్ళు ఎగురుతారో అంత ఫోర్స్ గానే కిందకి దిగుతారు. అంత ఒకేసారి వాళ్ళకి వెంటనే జరిగిపోవాలి. వెంటనే అది అవ్వంగానే టక్మని సాటిస్ఫై అయిపోతారు. సో యువత బ్లడ్డే అట్లా ఉంటది. సో ఎవరో కొంతమంది ఉంటారు ఇంకా సుదీర్ఘంగా దాన్ని ఇంకా తరిచి తరిచి ఆలోచించేవాళ్ళు. కానీ యువత బ్లడ్ మాత్రం ఇట్లానే ఉంటది. ఇంచుమించుగా జంజీలు అంటే ఇంక ఇంతే ఉంటారు. సో ఈ విషయంలో మాత్రం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే, మోదీ గవర్నమెంట్ మొత్తం కూడా ఈరోజు సోషల్ మీడియా మీద బాగా దృష్టి సారిస్తోంది. కొత్తగా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారంటే, లోపం ఎక్కడ జరుగుతుంది అసలు, ఎందుకు ఇంతమంది స్టూడెంట్స్ లక్షలాదిగాను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పట్టుకొని ఒక సిజేపీ అనే ఒక ఒక అనాథరైజ్డ్ లాగిన్స్ లోనే ఎంటర్ అయిపోయి, వాళ్ళందరూ లాగిన్ అయిపోయి దాన్ని ఆథరైజ్డ్ గా మార్చే ప్రయత్నం చేసుకొని, దాన్ని ఒక పెద్ద పార్టీ లాగా ఒక రెవల్యూషన్ తెచ్చే విధంగా దానిలో సభ్యత్వాలు తీసుకొని, దీని ద్వారానే ఎక్కడెక్కడి నుంచో కోకొల్లలుగా పుట్టుకొచ్చేశారు. సో దీనిలోనే ఇంకా ఎన్నో కొన్ని సంఘ విద్రోహక శక్తులు కూడా యాడ్ అయిపోయినాయి. సో ఇలా జరిగితే చాలా ప్రమాదము. ఒకవేళ ఇలా జరగడానికి ఇంకా ఇకపై ఛాన్స్ ఇవ్వకూడదు అని ఆలోచించుకున్నట్టుంది కేంద్రం. అందుకే పూర్తిగా ఇప్పుడైతే ఫోకస్ చేస్తోంది. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి దీని మీద ఇప్పుడు దృష్టి సారించింది. అలాగే బీజేపీ పార్టీలో ఉన్న మంత్రులకి చిన్న స్థాయి నుంచి ఒక కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి వరకు కూడాను, ఒక కార్పొరేటర్ లేకపోతే మండల్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పై వరకు కూడాను, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి వరకు ఎక్కడ లోపం జరుగుతోంది అనే దాన్ని ఫస్ట్ మీరు ట్రేస్ అవుట్ చేయండి. యువత ఇంత తిరగబడింది అని అంటే యువతకి ఎక్కడో ఒక లోటు ఉంది. ఆ లోటుని మనం భర్తీ చేయాలి. యువత ఒక్కటే కాదు, ముందు ముందుకి చాలా ఉద్యమాలు వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ ఈ20 మీద కూడా ఉద్యమం స్టార్ట్ అయింది పెట్రోల్ కి సంబంధించి. అలాగే ఇంకా కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఎక్కడ సమస్య ఉన్నదో, ఎక్కడ ఆ సమస్యను మనం ఒక నోటి ద్వారా ఒక స్టేట్మెంట్ ఇచ్చాము, దాన్ని తీసుకుని అదే పేరుతోనే కొత్తగా పార్టీలను పుట్టిచ్చేస్తూ ఉన్నారు. దీన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు. సోషల్ మీడియాలోనే ఈ జాయినింగ్స్ అనేవి జరిగిపోతూ ఉన్నాయి.
సో ఇలాంటి వాటన్నింటికి అసలు పూర్తిగాను స్టూడెంట్స్ ఒక్కటే కాకుండా ఈ పేపర్ లీకేజే కాకుండా ఇంకా ఏ ఇతర అంశాల్లోని లోపం జరుగుతుంది. సో దీన్ని మాత్రం మీరందరూ ట్రేస్ ఔట్ చేయాలి. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని వినియోగించాలి. సోషల్ మీడియాలోని యాక్టివ్‌గా ఉండండి. మనము కేంద్రం నుంచి ఎలాంటి ఉచితాలు ఇచ్చినా, లేదంటే ఎలాంటి వర్కౌట్ చేసినా ఈరోజు ఈ మీటింగ్ పెట్టాము. ఏం మీటింగ్ జరిగింది? సెంట్రల్‌లోన ఎవరెవరొచ్చారు మినిస్టర్స్? ఏమేం అంశాలు చర్చించారు? ఏ ఏ సమస్యల మీద ఏ ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారు? కేంద్రం దృష్టికి ఏమేమి ఎళ్ళినియి? దానిలో ఎవరెవరికి ఏం సంబంధం ఉంది? ఎవరెవరికి మనం ఏం చెయ్యాలి అసలు? అన్నీ ఉంటాయి. అటవీ శాఖ ఉంటుంది, జలవనరుల శాఖ ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది, ఆర్థికంగా ఉంటుంది, ఇండస్ట్రియల్‌గా ఉంటుంది. సో, ప్రతీదీ గూడాను పిన్ టు పిన్ కింద నుంచి పై వరకు గూడా ఎన్ని సెగ్మెంట్స్, ఎన్ని శాఖలు ఉన్నాయో, ఈ శాఖలన్నింటిలో గూడా ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, దేని మీద మనం దృష్టి పెట్టాలి, ఎక్కడ మైనస్ జరిగితే దానికి సంబంధించిన సామాన్యులు తిరగబడతారు, తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు దీని మీద చాలా గట్టిగా ఫోకస్ అయితే పెడుతున్నారంట. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండబోతూ ఉన్నారు. సో, మొత్తానికి అసలు సోషల్ మీడియాని వాడే విధానంలోన మోదీ గారు చాలా చక్కగా వాడతారు. మనకు తెలుసు. ఆయన అసలు పదవి తీసుకున్నప్పటి నుంచి కూడా కాన్ఫరెన్స్‌లు పెట్టడం గాని, అలాగే మన్ కీ బాత్ అనేది నిర్వహించడం గాని, సో, ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. ఏదో మీడియాలో చెప్పేసాం అన్నట్టు కాకుండా ఇది ఎప్పుడు కూడా ట్రోల్ అయ్యేటట్టుగా చేస్తూ ఉంటారు. అలాగే మొన్న జరిగినప్పుడు కూడా ఆయన మిడ్ నైట్ వీడియోలు పోస్ట్ చేశారు. సో, ఆయన కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గానే ఉంటారు. అలాగే బీజేపీ మొత్తం గూడా పార్టీ కేంద్రం సంబంధించిన పార్టీ మొత్తం గూడా ఎక్కడ లోపం ఉన్నా సరే మీరు చెప్పాలి. ప్రజలకు తెలియజేయండి. పలానా మంత్రులొచ్చారు. ఒక కొన్ని ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. సపోజ్ నీరే తీసుకుందాం. నీటికి సంబంధించిన డ్యామ్స్, వాటి సరఫరా ఎన్ని టీఎంసీలు ఎక్కడెక్కడ ఉంటుంది, ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి, దేని మీద ఏ రాష్ట్రానికి నీటిని అప్పివ్వాలి, ఏ రాష్ట్రం కలిసి పనిచేయాలి. సో, ఇలాంటివి ఏవి జరిగినా సరే యువతకి చెప్పేసేయండి. దాన్ని ఒక వీడియో రూపంలో దాన్ని రిలీజ్ చేయండి. ఈరోజు ఇంతమంది మంత్రులు దీనిలో మీటింగ్‌లో కూర్చున్నారు. ఈ అంశాల మీద చర్చించారు. మేము ఈ డెసిషన్ అనుకుంటున్నాము. సో, మీకేమైనా ఒపీనియన్ ఉందా? మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? దాన్ని మీరు నేరుగా మాకు వీడియో పోస్ట్ చేయొచ్చు. మాకు పంపించొచ్చు. వాళ్ళకంటూ ఒక వెబ్‌సైటు సో, ఇవన్నీ గూడా ప్రొవైడ్ చేస్తారంట. మీరు ఏ రకంగా చెప్పాలనుకున్నా గూడా ఆ రూపంలో చెప్పొచ్చు. మీరు అగ్రెసివ్‌గానే మాట్లాడతారా? కూల్‌గానే మాట్లాడతారా? మీరిలా వీడియో పెట్టారు అని చెప్పేసి మీకేదో శిక్ష వేసేయడం గాని, మీ మీద కేసులు ఫైల్ చేయడం గాని, ఇట్లాంటివేవి కాదు. మీరు ఏ రకంగా మీ అవసరాన్ని మేము ఓటేసినందుకు మీరు ప్రభుత్వం హయాంలో ఉన్నారు గాబట్టి, మీరు ఏం జేస్తే మాకు ఇది నెరవేరుతుంది. మాకేం జేయాలి? మాకు రోడ్లు గావాలి. రోడ్లు అవ్వలేదు. గుంతలున్నాయి. ఈ గుంతల వల్ల ఇంతమంది చనిపోయారు. ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో, ఉందా? ఓకే. ఇది మీరు చెప్పండి. వీడియో పోస్ట్ చేయండి. లేదా వాళ్ళ వెబ్‌సైట్‌కి దాన్ని పంపించండి. దాని మీద టీమ్ మొత్తం పనిచేస్తది. కేంద్రానికి సంబంధించిన టీమ్ మొత్తం. పనిచేసి ఎక్కడ లోపం ఉన్నదన్నది దాని మీద సరిదిద్దే ప్రయత్నం చేస్తారంట. చాలా మంచి రెవల్యూషన్ ఇది. ఒక రకంగా కాక్రోచ్ పార్టీ చేసిన దాని వల్ల కొంత లాభమా, నష్టమా అనేది పక్కన పెడితే, కొంత మార్పు అనేది వచ్చింది. అలాగే నాయకుల్ని మరింత యాక్టివ్ చేసింది. తమలో ఉన్నదాన్ని తామే బయటికి తీసుకొని దాన్ని రెక్టిఫై చేసుకునే విధానాన్ని కొత్తగా అమలు చేయడానికి తెరలేపిందని అనుకోవాలి. సో, ఇది చాలా మంచి మార్పు. సో, మొత్తం భారతీయులందరూ కూడా దీనిలో పాత్రులు కావచ్చు. బీజేపీ పార్టీ సోషల్ మీడియాలోని ఇప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండబోతోంది కేంద్రము. సో, మీరు దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్‌గా కూడా ఏమైనా విడుదల కావచ్చు. మీరు ఏం చెప్పాలనుకున్నా కూడా ఇక నుంచి డైరెక్ట్‌గా మోడీ గారికి రీచ్ అవుతుంది. ప్రధానిగా ఎవరున్నా ఇప్పుడు ప్రధానిగా ఆయనున్నారు. ఆయనకి రీచ్ అవుతుంది. సో, మొత్తానికి ఇదైతే బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది. సో, చూద్దాం సమస్యలు ఏ రకంగా రెక్టిఫై అవుతాయి. ముందుకు ఎలాంటి అడుగులు వేస్తారు. సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపించబోతుంది ఇంకా. దీన్ని ప్రజలు ఎంతవరకు ఎలా స్వీకరిస్తారు. మాట ఇవ్వడమే కాదు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి సో, ఈరోజు ఆ లోపం జరగడం వల్లనే కదా ఇంత పెద్ద నిరసనలు జరిగినాయి. సో, అటువంటి వాటికి తావివ్వకుండా నిజంగానే మాట మీద నిలబడే అంత పెద్ద బాధ్యతని ఇంకా తీసుకుంటుందా? చూద్దాం. ఇది ఒక ట్రయల్ రన్ అనుకోవచ్చు. లేదా భవిష్యత్తులో ఇంకా ఇలాంటి మార్పొస్తే నిజంగానే గుంతలున్న రోడ్లు కూడా భవిష్యత్తులో మనకి ఇంక ఉండకపోవచ్చు కొద్ది రోజుల్లోనే. చూద్దాం. ఈ మార్పొస్తే చాలా మంచిది. రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు కూడా చాలా మంది పదవులొచ్చిన తర్వాత తిని పడుకోవడం తప్ప అక్కడ ఏది చేస్తున్నట్టు కనిపించదు. చాలా ఏరియాస్‌కి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఫలానా అని గాకుండాని ఇదంతా ప్రజల అభిప్రాయం. సో, ప్రజల్లో మనం గూడా ఒక భాగమే గాబట్టి ప్రతి ఏరియా, ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతము ఓవరాల్‌గా దేశం బాగోవాలని ఆశిద్దాం. జై హింద్. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? బీజేపీ ఇలాంటి స్టాండ్ తీసుకోవడం వలన
ఏమనుకుంటున్నారు అనేది అయితే మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేయండి. పార్టీల పరంగా కాకుండా ఒక పూర్తి దేశ రాజకీయ భవిష్యత్తుకి సంబంధించి ఒక ప్రధాని గాని, రాష్ట్రపతి గాని ప్రజలకు సంబంధించి ఇలాంటి లీడ్ తీసుకుంటే ఏ రకమైన మార్పులొచ్చే అవకాశం ఉంటది అనే దాని గురించి ఒక సాధారణ పౌరుడిగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే తెలియజేయండి. జై హింద్.